నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానిస్తుంది. దీనికి మద్దతు తెలపాల్సిందిగా మధుసూదనాచారి గారు నిజంగా వారికి దేశవ్యాప్తంగా బీసీ కుల జరగాలని బలమైన కోరుకుంటే మేము ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. Resolution mode. The question is that government resolution is before the House. Those who are for the resolution, please say aye. Please be against. Please say no. Yes, I wait. Yes, I wait. Resolution is adopted. అయిపోయింది. నెక్స్ట్ లక్షల ఓటర్లు ఇస్తుంటే 40 లక్షల మంది మాత్రమే 18 లోపల మైక్ ఇచ్చే ఉంది. నేను కట్ చేయలేదు. నేను కట్ చేయలేదు. భారత్ స్విచ్ ఆన్ చేయలేదు. సరే సార్, బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పేరిట వాళ్ళ ప్రయోజనాలను సర్వనాశనం చేసేటువంటి లైన్ తీసుకున్నది కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. ఓకే. ఇక వాకౌట్ చేసినాక మాట్లాడొద్దే, మళ్ళొచ్చి మాట్లాడు. అది కాదు, మళ్ళొచ్చి మాట్లాడు. జమీన్ వాకౌట్ చేసి అయిపోయింది. ఇక I request the Deputy Chief Minister to move the statement on subclassification within scheduled caste and reserved categories in Telangana state. Dr. Justice Shabim Akhtar, one-man commission. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక, దానికి సంబంధించిన ప్రకటన. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్రం ప్రభుత్వం వర్సెస్ దవేందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ 2017/2011 డేటెడ్ 1/8/2024 కేసులో తీర్పు